అడకత్తెరలో పోక చెక్క అనే సామెత అతికినట్లు అక్షరాలా సరిపోయే ఏకైక దేశం పాకిస్తాన్. ఎందుకంటే 2026 నోబెల్ శాంతి బహుమతి అమెరికా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని శనివారం అన్న పాకిస్తాన్ ఆదివారం మాట మార్చేసింది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై బాంబులు వేసిన అమెరికాను వ్యతిరేకించింది. ఇరాన్ను వెనకేసుకొచ్చింది. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అమెరికా అధ్యక్షుల వారికి. అరే ఇదేంటి, పాకిస్తాన్ మనం ఇంత చేస్తుంటే అలా అనేసిందేంటని వాపోవడం ట్రంప్ వంతైంది. ఎవరు అవునన్నా కాదన్నా పాక్ ఇస్లామిక్ రెవల్యూషన్కి కట్టుబడ్డా తప్పదు. ఇరాన్ యుఎస్ రెండింట్లో పాక్ ఎటువైపు అంటే ఆ దేశానికి ఉన్న మతఛాందసవాదం కారణంగా ఇరాన్ వైపు ఉండాల్సిందే. కానీ అటు అమెరికా పాక్కి $1 బిలియన్ కొద్దీ, ఇటు IMF అటు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులిప్పిస్తోంది. అంతేకాదు తన సొంత సంస్థ చేత కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు ట్రంప్. ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఈ మాత్రమైనా కోలుకుందంటే అది అమెరికా చలవే అనడంలో సందేహం లేదు. గతంలో US నుంచి పూర్తి సహాయ సహకారాలు కోల్పోయాక తన భూభాగంలోని బెలూచిస్తాన్ని పణంగా పెట్టి చైనాతో చెలిమి చేసింది. అంతేనా, ఆ సమయంలో చైనా అధ్యక్షుడు పాక్ వచ్చినప్పుడు తన సోదరుడి ఇంటికి వచ్చినట్టుందని అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక మతమా కాదు, ఒక భావజాలమా కాదు, అయినా సరే బలూచ్ ఖనిజాల కోసం వెంపర్లాట కారణంగా చైనా పాకిస్తాన్తో అలాయ్ బలాయ్ అంది. ట్రంప్ వచ్చే వరకు పాక్ వెనుక ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది చైనా మాత్రమే. చైనా అంతగా ఆర్థిక అండదండలు అందిస్తూ వచ్చింది. అయితే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత స్వరం మార్చారు. ఎలాగైనా సరే పాక్ని కంట్రోల్లో పెట్టుకుని చైనాను కట్టడి చేయాలని స్కెచ్ వేశారు. పాక్ సైతం బెలూచిస్తాన్ వేరుపడితే చైనా అండదండలు ఆవిరైపోతాయని తెలిసి రివర్స్ స్కెచ్ వేసి అమెరికాతో చెలిమి మొదలుపెట్టింది. అయితే సరిగ్గా ఈ టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోకి దిగడం, ఆ వార్లో ట్రంప్ ఇజ్రాయెల్కి వంతపాడడంతో ఇప్పుడు పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అయితే నైతికంగా ఎలాంటి విలువలు లేని కంట్రీ కాబట్టి ఈ బాయికాడ ఈ పాట, ఆ బాయికాడ ఆ పాట పాడుతూ మేనేజ్ చేస్తోంది. అందుకే ఇక్కడ ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వాలన్న పాక్ ఆయన బాంబులు కురిపిస్తున్న ఇరాన్కు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోందంటున్నారు విశ్లేషకులు.